నేడు పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర గురించి ఎన్నో కథలున్నాయి. ఈ రథయాత్ర విశిష్టత, ప్రభావం, ప్రతిష్ట, పరస్పర అవగాహన, మత సామరస్యం గురించి ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ ఈ కథనాన్ని మీకు అందిస్తుంది. జగమంత కుటుంబంలో ఒక రక్షకుడు, జీవన నాటకానికి సూత్రధారి ఆ స్వామి. సర్వమత సామరస్యతను భక్తజన సందోహానికి సందేశంగా అందిస్తూ ఆ స్వామి జగన్నాథుడయ్యాడు. ఆ స్వామి ప్రతి అవతారం ఆరాధ్యం, ప్రతి కదలిక అనుసరణీయం. పూరి క్షేత్ర రథోత్సవంలో ఆ దేవర లీలా విలాసాలు ఎంతో ఆసక్తికరం. సోదరి సోదరులతో కలిసి సాగే ఈ రథాల తీరుతెన్నులు చూసేందుకు భక్తజనం పరవశ్యంతో పొంగిపోతుంది. పూరి జగన్నాథ రథయాత్ర మానవ సంబంధాల పరంగా లోతైన సందేశాన్నిస్తుంది. ప్రేమతో కూడిన సామాజిక అనుబంధాన్ని చాటి చెప్పే వేదిక ఇదే. కులం, మతం, హోదా అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ కలిసి రథాన్ని లాగుతారు. భక్తి సేవలో అంతా ఒక్కటిగా నిలుస్తారు. సర్వం జగన్నాథం అనే సమాజ భావనకు ఈ ఉత్సవం అద్దం పడుతుంది. కలిసి పండుగలు చేసుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడం ద్వారా బంధాలు బలపడతాయి. రథయాత్రలో స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు మధ్య ఎంతో సహకారం ఉంటుంది. సామాజిక జీవంలో పొరుగువారి మీద ప్రేమ, కరుణలతో ఉండాలి. ఒకరికొకరు ఆసరగా ఉన్నప్పుడే జీవిత ప్రయాణం అంటే రథయాత్ర సుగమం అవుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ ముగ్గురు కలిసి వెళ్లడం ద్వారా కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొనాలని తెలియజేస్తుంది. బంధుమిత్రులతో కలిసి గడపడం, కలిసి భగవంతుని ధ్యానించడం వల్ల బంధాలు దృఢపడతాయి. ఈ సందేశాన్ని ఇచ్చేదే జగన్నాథుని రథయాత్ర. ఈ రథయాత్ర గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. స్థానిక అధికారులు రథయాత్ర విజయవంతంగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. పూరిలో ఏటా స్వామివార్లకు జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముందుగా శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల మూర్తులను మదనమోహనుని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి మేఘనాథ ప్రచేరి ఉత్తర దిశ యందుగల స్నాన వేదికలపై స్వామివార్లను ఆశీనులు కాగిస్తారు. అనంతరం దేవాలయ ఉత్తర ద్వార సమీపమందున్న నూతి నుంచి 108 కడవల పవిత్ర జలంతో స్వామివార్లకు స్నానం చేయిస్తారు. అంతకుముందు స్వామివార్లకు దంతావధానం కూడా నిర్వహిస్తారు. అలాగే పూరి రాజుల చేత పూజలు చేయిస్తారు.